హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, ఇంక ఈరోజు వచ్చేసి చిన్న వీడియో లాగా పడితే తీద్దామని చెప్పేసి ఇక చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియోస్ అప్లోడ్ అయితే చేయట్లేదండి. ఇంకేంటో నా ఛానల్ అంతా అసలుకి అప్సెట్ అయిపోయినట్టు ఏదో ఉంటాం కదా మనకి, అట్లాగా మొత్తం పడిపోయిందండి. వ్యూస్ ఏమీ లేవు, వాచ్ టైం ఏమీ లేదు. ఈ మధ్య నేనైతే అసలు ఏమీ పెట్టట్లేదు, వీడియోస్ కూడా పెట్టట్లేదండి సరిగా. ఇంకా అందుకే అసలు మొత్తం తగ్గిపోయిందో, చివర తగ్గిపోయింది, అన్నీ తగ్గిపోయినాయి. మొత్తం డల్ అయిపోయింది. ఇంకేంటంటే ఎప్పుడన్నా ఒక్కసారన్నా ఏదో చిన్న చిన్నగా సాధ్యమైనంత వరకు ఏమన్నా కొద్ది కొద్దిగా లాంగ్ వీడియోలాగా పెడదామని చెప్పేసి ఇంక ఈ రోజైతే స్టార్ట్ చేశానండి. ఏంటంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే వీడియోస్ కూడా అప్పట్లాగా అసలు వంటల వీడియోలు ఏమి చేసుకోవట్లేదు. మామూలుగా నార్మల్గా పెట్టేవి కూడా ఏమీ పెట్టట్లేదండి. కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. అందుకే ఇక నేనైతే ఏం పెట్టట్లేదు. ఇక వీడియోస్ మొత్తం ఇంకా పడిపోయింది. ఇంకా చాలా మొత్తం డల్ అయిపోయిందండి. ఇంక చిన్నగా వీడియోలాగా తీద్దామని చెప్పేసి అయితే తీస్తున్నానండి. ఇగో చూడండి, ఇంక ఇదైతే వెనక రూమ్ అండి, చూపించాను కదా లోపల అదంతా. ఇంకా మా ఇంట్లో ఇంకెవరన్నా ఇంకా ఎగస్ట్రా చుట్టాలు వాళ్ళు వీళ్ళు వస్తారు కదా, బంధువులు, ఇంట్లో వాళ్ళు, అక్క వాళ్ళు కానీ అన్నయ్య వాళ్ళు ఎవరన్నా స్టే చేస్తారు కదా, ఒక రోజు 2 రోజులు అలా ఉంటారు కదా, అప్పుడు మేము ఎవరన్నా అందులో పడుకుంటామండి. ఇంకా అందులోనే లైట్గా అవన్నీ ఆపలేదని చెప్పేసి ఇక నేను వెళ్ళి అవన్నీ లైట్ అవన్నీ ఆపేసి తలుపు డోర్ అయితే దగ్గరికి వేసానండి. దగ్గరికి వేసేసి ఇటైతే బయటకు వచ్చాను. ఇగో చూడండి, టమాటా చెట్లు అండి. టమాటా చెట్లు అయితే ఈ మధ్య కొంచెం హైట్, మరి ఏం విత్తనాలేనండి, ఇప్పుడు ఎవరిళ్ళల్లో పెరిగినా సరే ఇలానే ఉంటున్నాయండి టమాటా చెట్లు. పెద్దగా పైకి మామూలు చెట్లులాగా పైకి వస్తున్నాయండి. ఒకప్పుడు ఏంటంటే టమాటా చెట్లు భూమికే పాకినట్టుండేవి. ఇంకా భూమి మీదే పాకినట్టు, భూమి మీదే కాయలు కాసే ఇట్లాగా మొత్తం భూమి మీద పడుకున్నట్టు అట్లా పాకినట్టు ఉండేవి కదా. అప్పుడు అన్ని కాయలు కింద కిందే ఉండేది. ఇప్పుడు ఏంటో మరి ఈ విత్తనం ఏంటో మరి నాకైతే తెలియదు. ఎవరిళ్ళలో చూసినా ఇలానే పైకి చెట్లాగా పాకుతుందండి. ఇంకా అలా పాకేటప్పుడు ఏంటంటే ఒక చిన్న కర్ర కానీ ఏదన్నా ఉంటుంది కదా, అలాంటిది ఏదన్నా దానికి సపోర్ట్గా కట్టేస్తే ఇక కర్రకే పాగుతుందండి. కాయలు కూడా అసలు గుత్తులు కానీ పెద్ద పెద్ద కాయలు అయితే కాస్తున్నాయండి. ఇక మేమేంటంటే ఒక చెట్టు వేసినట్టుంది, ఇక మా అమ్మ దానికే పెద్ద పెద్ద కాయలు గుత్తులుగా అసలుకి బాగా కాస్తున్నాయి. ఇంకా అదే చూపిద్దామని చెప్పేసి అయితే చూపించాను. ఇంకా చూడండి, మా అబ్బాయి అయితే గాలిపటంతో ఆడుకుంటున్నారు. ఈరోజు అయితే సెలవు కదా, హాలిడే వచ్చిందని చెప్పేసి ఇక తనైతే ఆడుకుంటున్నాడు. చూడండి, గాలిపటంతో ఎండ. సంక్రాంతి వెళ్ళిపోయి చాలా రోజులు అవుతున్నా సరే మా అబ్బాయి దగ్గర అయితే గాలిపటం ఉంటే దాంతో అయితే తను ఆడుకుంటున్నాడు అక్కడే. ఇంట్లో పెద్దగా ఫోన్ చూసి ఇక తనకు బోరు కొట్టి ఉంటుంది. ఇకపోయి అక్కడే చూడండి, ఇంకా గాలిపటం ఎగరేసుకుంటున్నాడు. ఈ గాలిపటాలకి దారపు రీళ్ళు అవన్నీ ఉంటాయి కదా, ఎన్ని వేస్ట్ చేస్తున్నాడు అనండి. ఇంట్లోనైతే మాకు ఉంటాయి కదా బట్టలు కుట్టుకునే దారపు కండ్లు అవి ఉంటాయి కదా, మొత్తం తీయటం ఆగం చేయటం. గాలిపటాలు అయితే ఎన్ని ఉన్నాయో మా అబ్బాయికి అయితే. తనైతే బయటికి వెళ్ళి ఆడుకుంటున్నాడు. చూపిద్దామని చెప్పేసి అయితే చూపించాను. ఇంకా చూడండి, వంటగదిలోకి అయితే వచ్చాను. సండే కదా ఈరోజు. గాలిపటాలు ఆట ఆడుతాను. మీ కర్రీస్ ఏంటో మాకు కామెంట్ చేయండి అండి. ఇంకా చూడండి, గిన్నెలు కడగాలి. చికెన్ కర్రీ అయితే చేసాము ఈరోజు. స్పెషల్ వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ. మీ కర్రీస్ ఏంటో మాకు కామెంట్ చేయండి. మేమైతే తినేసాము. ఇక చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. కొంచెం వచ్చేసి గోంగూర వేసి గ్రేవీ కర్రీ లాగా చేసామండి. గోంగూర చికెన్ గ్రేవీ కర్రీ టైప్లో కొంచెం చేసాము. ఇంకొంచెం వచ్చేసి ఇక టమాటా వేసి మళ్ళీ టమాటా కొంచెం ఒక్కటేసి అది కొంచెం చేసాము. ఇంక మా అబ్బాయికి వచ్చేసి చూడండి, తనైతే ఫ్రై ఇక అసలు ఈ మధ్య తినేవాడు కాదు. చికెన్ కానీ నాన్ వెజ్ అసలు ఏం తినేవాడు కాదు. ఒక కోడిగుడ్డే తినేవాడు, ఆమ్లెట్ అయినా ఫ్రై అయినా.
ఫ్రైడ్ రైస్ అయినా ఏంటంటే కొంచెం ఈ మధ్య నేను అలవాటు చేశానులేండి. ఎప్పుడన్నా ఒక్కసారి అదైనా ఒక ముక్క అయితే ఏమీ తిండో. చికెన్ కానీ మటన్ కానీ ఏం చేయాలంటే ఫ్రైలాగా బాగా క్రంచీగా ఫ్రైలాగా డీప్ ఫ్రైలాగా చేస్తుంటే దాంట్లో కొంచెం కలుపుకోవటానికి ఉంటుంది కదా గ్రేవీలాగా కర్రీ పొడి ఇంకా ఆ ముక్కకి అది కలిపేసుకొని అది కర్రీలాగా తినేస్తాడు. ముక్కలు అలా వదిలేస్తానండి. ఫ్రై కూడా ఇక కొంచెం అలవాటు చేశాను. ఈరోజు 2 కర్రీలా చేసాం కదా. ఇగో చూడండి ఇలాగ ఏంటంటే టమాటా ఒక్కటేసి కొంచెం ఇలా దగ్గరగా కొంచెం కారం అవన్నీ కొంచెం ఎక్కువగా వేసి ఇలా దగ్గరగా ఒక కర్రీ చేసాము. ఇంకా ముందు చూపించాను కదా మీకు, కొంచెం గోంగూర ఒకటి వేసి ఇంకా అలాగా కొంచెం సగం అలా సగం ఇలా సగం చేశాక నాకు ఇట్లా గ్రేవీ కర్రీలు అయితే నాకు వద్దు అని చెప్పేసి, అంటే తను తినడని చెప్పేసి తనకైతే ఒక కోడిగుడ్డు కొట్టేసి 2 ఉల్లిపాయలు కోసి ఫ్రై లాగా అయితే చేశానండి తనకి. ఇంకా ఫ్రైలా చేస్తేనే తింటున్నాడు అనమాట, చికెన్ కానీ మటన్ కానీ. ఇంక ఈరోజు ఇలా చేశాక తను తినడని చెప్పేసి ఫ్రై అయితే చేశాను, ఎగ్ ఫ్రై. ఇంకా తను తినేసాడు, మేమందరం తినేసామండి. ఇంకో చూడండి నాకు ఆ చికెన్ కర్రీస్ చూశాక నాకైతే బిర్యానీలాగా తినాలనిపించిందండి ప్లెయిన్గా. ఇంకా నేను ఎక్కువ మసాలాలు కూడా ఎక్కువగా వాడమండి, లైట్గా వేస్తాను. ఇంకేంటంటే నాకు బిర్యానీలాగా తినాలనిపించింది ఆ చికెన్ కర్రీస్ చూశాక. అప్పటికప్పుడు ఏంటంటే ప్లెయిన్గా ఇలాగా కొంచెం మసాలాలు తగ్గించేసి ఇక మీల్ మేకర్స్ అవి వేసేసి బిర్యానీ టైప్ అయితే చేశానండి. చూడండి ఎంత బాగా వచ్చిందోనండి. రైస్ అయితే ఇంకా రెవరెవలు ఆడిపోతుంది, పొడి పొడిగా ఇలాగ పట్టుకుంటేనే చూసారు కదా రాలిపోతుందండి రైస్ అయితే. బాస్మతి రైస్ అనుకుంటాం కానీ బాస్మతి రైస్ కంటే ఇంట్లో చేసుకున్న నార్మల్ రైసే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇంకా కొంచెం అయితే పొడి అన్నలాగా చేసామండి. ఇది పెరుగులోకి అలా పెట్టేసుకొని తినవచ్చు, మొత్తం బిర్యానీ తినలేం కదా. ఫైనల్గా ఏంటంటే కొంచెం పెరుగు వేసుకొని తినవచ్చు అని చెప్పేసి వైట్ అన్నం కూడా కొంచెం వండేసాము. ఇక అందరం తినేసాము. ఇంకా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను మీకైతే. ఇక తినే వీడియో అయితే చూపించలేదు. ఇంకా నేనైతే ఇంక బిర్యానీ ఏంటంటే ఇక మామూలుగా చేసే రైస్తోనే చాలా బాగుంటుందండి. ఒక రోజు మనం ఈరోజు తినంగా సరే రేపటికి మిగిలినా సరే నైట్ చేసుకుంటాం కదా మనం. ఈరోజు నైట్ తిన్నాక ఇంకా మా వాళ్ళు తినేసి ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకున్నారు ప్రశాంతంగా, ఫ్యాన్ వేసుకొని ప్రశాంతంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకున్నారండి. ఒక ముద్ద తిని ఇక ఎంతైనా హాలిడే కదా పడుకున్నారు. ఇంకా అన్నం తిని మా వాళ్ళు పడుకున్నారు. ఇక నేను కూడా కొంచెంసేపు పడుకున్న తర్వాత ఇంక ఈవినింగ్ టైంలోనండి ఇంకా 4:30 దాకా అవుతున్నట్టుంది, దగ్గర 5 అయితే అవుతుంది. ఇంకేంటంటే జుట్టుకి ఇది హెన్న పెట్టుకుందాం అని చెప్పేసి, బ్లాక్ హెన్న ఉంటుంది కదా కలర్, అది పెట్టుకుందాం అని చెప్పేసి పెట్టుకున్నానండి. చూడండి రాసుకున్నాను ఆల్రెడీ, ఇప్పుడే తడిగా ఉంది. ఇంకా ముడేసుకున్నా గట్టిగా, పట్టుకుంటేనే ఇంకా అంటుకుంటుంది, ఎందుకంటే పచ్చిగా ఉంది కదా. ఇప్పుడే రాసాను, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అవుతుంది, ఎండలేదు. అదో చూడండి రాసుకున్నాను. రాసుకుంటుంటేనే చెయ్యికి అయిద్దండి నల్లగా కలర్. ఇంకా మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. అదో నల్లగా అంటుకుంటే నల్లగా అవుతుంది అసలుకి. పచ్చి మీద ఉంది కదా, 1-2 గంటలు ఉంచుకొని తలస్నానం చేయాలి. ఇంక ఇది ఆరిన తర్వాత 1-1.5 ఉంచుకుంటాను. ఆరిన తర్వాత తలస్నానం అయితే చేసుకుంటానండి. తలస్నానం అయితే చేశాను, చీకటి పడిపోయింది. సండే అంటాంలే కానీ ఇక ఏం లేదండి, ఊరకనే గడిచిపోద్ది ఇంట్లో పనులని, ఇంకా వంట అన్నం తిని అది ఇది అన్నాక ఇక చీకటి పడిపోద్ది. ఇంకా తలస్నానం అయితే చేసుకున్నా. నైట్ చేసుకుంటే జుట్టు ఆరదండి, ఇంకా అసలే చలికాలం కదా, ఇంకా చలికాలం బాగాలేదు. జలుబు దగ్గు స్టార్ట్ అయిందంటే చాలా ఇబ్బంది పడాలా. ఇక నేను ఫ్యాన్ గాలి కింద అయితే కూర్చున్నాకు. చూడండి మా అబ్బాయి మళ్ళీ అక్కడ కూర్చొని గాలిపటాలతో తయారు చేస్తాడండి. తను ఏంటంటే న్యూస్ పేపర్స్, రఫ్ నోట్ బుక్స్ ఉంటాయి కదా, అందులో పేజీస్ ఏంటంటే చించేసుకొని తను భలే క్రియేట్ చేసుకుంటాడు తనే భలేగా. ఇంకా ఎంతో దారం ఊడిపోయిందంట, కూర్చొని ఇక దారం ఇంకా కట్టుకుంటా ఉన్నాడు గాలిపటానికి. ఇంకా చూడండి నేనైతే దోశ వేయించుకొని తింటున్నానండి. కొంచెం చికెన్ కర్రీ వేసుకొని ఇంకా తింటున్నాను. ఈరోజు ఏంటంటే నాకు గోంగూరతో తినబుద్ధి కాలేదండి, పుల్లగా ఉంటుంది. అసలు నాకు గోంగూర అంటేనే చాలా ఇష్టం. కాకపోతే ఏంటో కానీ నాకు ఈరోజు గోంగూర వేసిన చికెన్ తినబుద్ధి అవ్వక ఇంక ఇలాగా దగ్గరగా ఒక టమాటా వేయించేసి
ఇంకా దాంట్లోనే వేపించేసి కొంచెం కారం మసాలాలు వేయించేసి అట్లాగ నేను చేయించానండి. నాకు అలా చెయ్యంటే అలా చేసింది మా అమ్మ అయితే. బాగుంది దగ్గరగా. కాకపోతే ఏంటి చికెన్ కూడా తినబుద్ధి అవ్వట్లేదులే అండి ఈ మధ్య. ఒకప్పుడు చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం నాకు. అసలు చికెన్ మీద కూడా లేదు. ఇక ఏదో ఇంకా సండే కదా, ఏదో ఒక ముక్క అర ముక్క తినాలని చెప్పేసి ఇక తింటున్నా. అదివరకు నేను 2 టైమ్స్ అయితే వేసుకునేదాన్ని చికెన్ కర్రీ. ఇప్పుడు ఒక్కరు వేయించుకుంటే ఇక అది తిన్నాకే ఇక నాకు అసలు తినబుద్ధి అవ్వట్లేదు. ఏంటో దాని మీద కూడా మనసిపోయింది. ఇంకా చూశారు కదా, దోశ అయితే వేడి వేడిగా వేయించుకొని కొంచెం చికెన్ కర్రీ అయితే వేయించుకొని తింటున్నానండి. బాగుంది కాంబినేషన్ అయితే. అట్టాను చికెన్ కర్రీ టేస్ట్ బాగుంది. వేడి వేడిగా దోశ అయితే తింటున్నాను. ఇంక ఈరోజు అయితే దోశ తింటున్నాను నేనైతే నైటు. ఇక అన్నం తినబుద్ధి అవ్వక దోశ వేయించుకొని చికెన్ కర్రీ వేసుకొని తింటున్నానండి. మరి మధ్యాహ్నమే కదా చేసింది, మళ్ళీ పైగా కొంచెం కర్రీ ఎక్కువ చేస్తాం కదా. ఇంక నాన్ వెజ్ అంటే ఎవరైనా మధ్యాహ్నం చేసిన కర్రీనే మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి మధ్యాహ్నం చేసిన కర్రీనే ఉంటుందండి. ఇంక నైట్ వేడి వేడిగా ఇక అన్నం వండుకొని ఇక తినేస్తాము. ఇంకా అలాగే మాకు చికెన్ కర్రీ ఉంది, గోంగూర వేసిన కర్రీ ఉంది కదా. ఇంక ఇవన్నీ 2 కర్రీస్ ఉన్నాయిలే సరిపోద్దిగా ఇక అన్నం వండుకున్నాము. ఇక నేనైతే అన్నం కూడా తింటలే. ఇంకా అట్టయితే వేసుకొని వేడి వేడిగా తింటున్నా. బాగుంది. తిన్న కొద్దీ తినబుద్ధి అవుతుంది అట్టయితే తీసుకొని. కారం కారంగా ఉప్పొంగా కర్రీ బాగుంది. అందుకే ఇక నేనైతే ఎంజాయ్ చేస్తున్నా తినుకుంటా వేడి వేడి దోశను అట్టు. దోశ చికెన్ కర్రీ.